నారా చంద్రబాబు నాయుడు యుగ పురుషుడని, దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడు, దురంధరుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో నారా చంద్రబాబు నాయుడుకి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అనంతరం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుతో తనకు 22 సంవత్సరాల అనుబంధం ఉందని, తన ఊపిరి ఉన్నంత వరకు నారా చంద్రబాబు నాయుడుతోనే రాజకీయాల్లో కొనసాగుతానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పడినందుకు మరి ఏది ఏమైనా ఈ 30 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నరేగా విషయంలో వస్తే భారతదేశంలోనే ఎవరు ఉపయోగించినన్ని నిధులు చంద్రబాబు నాయుడు గారు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి 2014-19లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి ఆడపడుచులకు ఎవరికి కాలికి మట్టి అవ్వకుండా సుమారు 65-70% గ్రామాల్లో అభివృద్ధి రోడ్స్ వేసి అభివృద్ధి చేసి చూపించారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి 14-19లో చంద్రబాబు నాయుడు గారు 2800 కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గానికి ఎంతో అభిమానంతో ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి నాయకుడు నిండు నూరేళ్లు ఉండాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కోరుకుంటూ ఈరోజు హంగు ఆర్భాటాలు లేకుండా ఏదైతే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలి, కానీ వరదలు ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం వల్ల ఈ కార్యక్రమాలని చేయలేదు. మేము ఏదో కార్యకర్తల సమావేశంగా పెట్టుకుని చేసుకోవడం జరిగింది తప్పితే, ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం జరిగింది తప్పితే, మేము కూడా పిఠాపురంలో వరదలకు ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వారితో పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారికి అండగా ఉండే సహాయ సహకారాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారికి 30 సంవత్సరాలు అవుతాయి. చంద్రబాబు నాయుడు గారితో నా ప్రయాణం 22వ సంవత్సరం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారితో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేయడం నా అదృష్టంగా భావిస్తూ, అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ, నేను చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నేను బతికున్నంతకాలం ఆ కుటుంబం గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నిరంతరం నేను పిఠాపురం నియోజకవర్గం మా కార్యకర్తలు పనిచేస్తాం. తూచా తప్పకుండా ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆ విధంగా మేము పనిచేసుకుంటూ చంద్రబాబు గారితో ముందుకు వెళ్తాం.